ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం గుడ్ల పులుసు. గుడ్ల పులుసుకి కావలసిన పదార్థాలు: గుడ్లను ఒక 6 గుడ్లను తీసుకొని ఒక బాండ్రీ పెట్టుకొని అందులో గుడ్లు మునిగే వరకు వాటర్ పోసి అవి ఉడికించుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ గుడ్డు పైన ఉన్న పొట్టు అనేది తొందరగా వస్తుంది. గుడ్డు కర్రీకి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 మెంతం కూర కట్టలు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో 2 గంటల ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చిని వేయాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డ 2 కట్ చేసుకున్నవి ఈ ఉల్లిగడ్డ నూనెలో వేయాలి. నూనెలో ఇలా వేగిన తర్వాత నూనెలో దోరగా వేయించుకోవాలి. ఒక స్పూను కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మెంతం కూరని ఈ విధంగా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ఇలా దోరగా వేగిన తర్వాత మెంతం కూరని కూడా ఈ నూనెలో యాడ్ చేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టుని నూనెలో ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేయాలి. కారం వేసి ఇలా నూనెలో వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని కూడా ఈ కర్రీలో ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నవి ఈ ఉల్లిగడ్డలో వేసి ఇలా నూనెలో ఉడికించుకోవాలి. నూనెలో ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. ఇవి మంచిగా నూనెలో ఉడకాలి. ఉడికిన తర్వాత ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టిన తర్వాత 1 గ్లాసు అంత పిప్పిని తీసి ఈ గుజ్జుని ఈ ఉల్లిగడ్డ దాంట్లో వేయాలి. గుడ్లను ఇలా పొట్టు తీసి గుడ్డు కాటు పెట్టుకొని ఈ విధంగా కాటు పెట్టుకొని గుడ్ల ఈ పులుసులో బాగా మరిగించుకోవాలి. ఈ గుడ్లు ఈ పులుసులో మరుగుతూనే వీటి గుడ్డి టేస్ట్ వస్తుంది. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది. మన శరీరానికి అవసరమైన దాదాపు పోషక పదార్థాలన్నీ ఈ గుడ్ల ద్వారా మనకు లభిస్తుంది. పౌష్టికాహారము లోపించిన వారికి రోజు గుడ్డు తినడం వల్ల ఈ పోషక పదార్థాలు అందుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe. Thank you for watching.